నమస్తే, హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ కేంద్ర మంత్రి కొత్తరగ్రామయ్య కాంస్య విగ్రహావిష్కరించిన మంత్రి నాదెండ్ల మనోహర్. గౌతంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి. తెనాలిలో సుపరిచితమైన దివి హాస్పిటల్ బ్రాంచ్ నిజాంపట్నంలో ప్రారంభించిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీనియర్ టీడీపీ నాయకులు అనగాని ప్రసాద్. పలుచోట్ల అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు. దేశాభివృద్ధి తద్వారా తమ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా సేవలందించిన నాటితరం రాజకీయ నాయకుల్లో కొత్త రఘురామయ్య ఒకరిని భావితరాలకు వారు గుర్తుండేలా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం మదావకాశమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ కొత్త రఘురామయ్య కాంస్య విగ్రహావిష్కరణ సందర్భంగా పుష్పాంజలి ఘటించారు. తెనాలి విజయవాడ రహదారిలో విఎస్ఆర్ కళాశాల ఎదురుగల తెనాలి బండిపై పలుచూరి మీనాక్షిదేవి, సీతారామాంజనేయులు ఏర్పాటు చేసిన మాజీ కేంద్ర మంత్రి కొత్త రఘురామయ్య కాంస్య విగ్రహాన్ని ఆదివారం మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో ముగ్గురు ప్రధానుల వద్ద కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేసిన కొత్త రాఘవయ్య తమ ప్రాంత అభివృద్ధి కోసం విలువైన సేవలు అందించారని ఆయన సేవలను కొనియాడుతూ నివాళులర్పించారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం, కొత్త రఘురామయ్య కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం హోటల్ గౌతమ్ గ్రాండ్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమానికి కుమార్ పంప్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గుంటూరు జిల్లా వాసిగా కొత్త రఘురామయ్య అందించిన సేవలను వివరిస్తూ నివాళులర్పించారు. గుంటూరు పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా కొత్త రఘురామయ్య నాటి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన అంశాలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో సంఘం డైరీ మాజీ ఎంపీ వాసిరెడ్డి హనుమంతరావు, ఛాయా రవీంద్ర, పాలడుగు జయనాగలక్ష్మి, కొత్త చిన్నభుజంగరావు, హైకోర్టు న్యాయవాది వాసిరెడ్డి ప్రభుదాస్, సిపిఎం నాయకులు ములక శివసామిరెడ్డి, నన్నపనేని బసవపున్నారావు తదితరులు పాల్గొన్నారు. కొత్త రఘురామయ్య గారి విగ్రహావిష్కరణ మన తెనాల్లో వారి కుటుంబ సభ్యుల మిత్రులతో సహకారంతో ఒక అద్భుతమైన కాంస్య విగ్రహం నిర్వహించారు. ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే, గతంలో ఏ విధంగా రాజకీయాల్లో దేశం కోసం, ప్రాంతం కోసం అనునిత్యం తప్పించే వ్యక్తుల్లో ఒకరు రఘురామయ్య గారు. మా తాతగారు వాసిరెడ్డి వెంకయ్య చౌదరి గారు బ్యారిస్టర్గా ఉన్నప్పుడు రఘురామయ్య గారు కూడా అప్పుడు బ్యారిస్టర్గా, వీరిద్దరూ మెడ్రాస్లో చాలా సంఘటనలు దాని గురించి మా నాన్నగారు, మా అమ్మమ్మ గారు ఇద్దరు కూడా చెప్పారు. ఏ విధంగా రాజకీయ నేపథ్యంలో ఆయన ప్రస్థానం చేశారో, దాని వెనక ఎటువంటి ఆలోచన ఉండిందో, ముగ్గురు ప్రధానమంత్రుల దగ్గర ఆయన కేంద్ర మంత్రిగా ఆయన పనిచేయడం ఈ ప్రాంతానికి మనం అందరం గర్వపడాల్సిన విషయం. అనునిత్యం భారతదేశం కోసం ప్రపంచవ్యాప్తంగా జరిగిన కాన్ఫరెన్సెస్లోనూ, అదేవిధంగా పార్లమెంట్లో ఆయన పనితీరుని ప్రత్యేకంగా నెహ్రూ గారు, అదేవిధంగా ఇందిరాగాంధీ గారు ప్రత్యేకంగా అభినందించడమే కాకుండా ఆయనకి ఒక స్థానం కేంద్ర క్యాబినెట్లో కల్పించడం అనేది చాలా అరుదైన గౌరవం. సో ఆ సందర్భంగా మనం మన ప్రాంతంలో ఆయన విగ్రహావిష్కరణ చేసుకోవడం, భావితరాలకు ఉపయోగపడే విధంగా, కుటుంబ నేపథ్యం ఏ విధంగా ఈ ప్రాంతానికి ఎంతో వాళ్ళు దాతలుగా మిగిలి చివరిలో సంఘజాగరణ మూడ్లో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, అక్కడ మనం స్థలాల కోసం పేదలకు ఇల్లులు కట్టించాలనే విషయం కూడా ఎప్పుడు కూడా వాళ్ళు వెనకడుగు వేయకుండా నిలబడిన కుటుంబం. సో మనస్ఫూర్తిగా వారికి ఈ కార్యక్రమం జరగడానికి కొత్త సుబ్రహ్మణ్యం గారు చాలా నెలల నుంచి ఒక తపనతోటి అందరినీ కలుపుకొని విజయవంతం చేయాలని చేసిన ప్రయత్నాన్ని నేను మనస్ఫూర్తిగా వారి కుటుంబ సభ్యులకి, పెద్దలందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. తెనాలి చరిత్ర, తెనాలి యొక్క ఘనత, ఏ విధంగా ఈ ప్రాంతం నుంచి ఆ స్థాయికి ఎదిగారో, ఏ విధంగా మన ప్రాంతానికి వెనుదిచ్చే విధంగా నిలబడ్డారో, స్వార్థం లేని ప్రయాణం చేశారో, అవన్నీ కూడా రాజకీయాల్లో మనం ఎప్పటికప్పుడు నెమరు వేసుకుంటే ఒక నూతన ఉత్తేజంతో మనం పనిచేసుకోగలిగే అవకాశం. దాన్ని మనస్ఫూర్తిగా ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని గౌరవిస్తూ మన ప్రాంత ప్రజలు కూడా తప్పకుండా ఈ రోజే కాకుండా ప్రతిరోజు మనం ఇటువంటి కార్యక్రమాలు చేసుకునే విధంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆనాటి కేంద్ర నాయకత్వానికి చాలా దగ్గరగా ఉండేవారని చెప్పి వినికిడి. అందుకనే ఆయన్ని కింద స్థాయిలోనే మట్టు పెట్టాలనే రాజకీయ ఎత్తుగాళ్ళు చాలా ఉండే ఆ రోజు. మేము కూడా పడ్డాం. వాళ్ళు స్వపక్షంలో, విపక్షాలు మరి మన ప్రాంతంలో ఎక్కువ. అందుకని మొట్టమొదటిసారి మాత్రం ఈ ప్రాంతంలో పోటీ చేశారు మన పెద్దలు కొత్త. రెండోసారి నుంచి గుంటూరు, అక్కడి నుంచి మళ్ళీ గుంటూరు నుంచి వెనక రావు, అక్కడే పోటీ చేశాడు. నమస్కారం. ప్రొఫెషనల్గా అడ్వకేట్గా ఆయన వెల్ రెడ్ మ్యాన్, నాట్ ఓన్లీ యాజ్ అన్ అడ్వకేట్. ఎంతో అనుభవం, విజ్ఞానం
ఈ రెండింటిని జోడించి తనకున్న పరిధిలో 10 మందికి సహాయం చేసుకుంటూ 10 మంది చేత మెప్పించుకుంటూ మన నాయకులే ఎక్కువ అటుండేవాళ్ళు, క్యాడర్ మాత్రం ఎంత మాస్క్ నాయకుడిలాగా ఉండేవాడు అని చెప్పి నేను నా భావన. నాకు 9-10 ఏళ్ళ నుంచి మా నాన్నతో ఏలు పెట్టుకుని తీసుకెళ్తా ఉండేవాడు నన్ను ఎక్కడికి వెళ్ళినా కూడా. ఈ రాజకీయ నాయకుడు ఆయనకి ఎందుకనో మరి నన్ను ఎక్కడనే పట్టుకుని వెళ్ళేవాడు కదా. మరి నాకు ఇట్లా అద్దిద్దని చెప్పి అనుకున్నాడు ఏమో కానీ ఇట్లా 1978 వచ్చాడు జనతా పార్టీ వచ్చింది. ఆ ఎలక్షన్ వచ్చిన స్వయంగా మేమందరం జనతాలో ఉన్నాం యంగ్స్టర్స్. ఆ రోజున ఈ కాంగ్రెస్ పార్టీ పోవాలనే భావం ఆ రోజున సదాశివరావు నుంచి ఉంటే ఆ బాగా గుర్తు. జగజీవన్ రావు గారు వస్తే బ్రహ్మాండరెడ్డి స్టేడియంలో మీటింగ్ పెడితే జగజీవన్ రావు గారు నడవలేని పరిస్థితులు ఉంటే పలకలాగా ఎత్తుకొని వెళ్ళారు స్టేజ్ మీద. అంత జనం, మామూలుగా ఇసుకేస్తే కూడా రావాలంత జనం ప్రపంచాన్ని ఆ రోజు చూశాను. ఫస్ట్ టైం నాకు వచ్చింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు దివి హాస్పిటల్ ద్వారా మెరుగైన వైద్య సేవలను చేరువ చేయాలనే సంకల్పంతో గత 6 సంవత్సరాలుగా తెనాలి ప్రాంతానికి సుపరిచితమైన దివి హాస్పిటల్ బ్రాంచ్ నిజాంపట్నంలోని ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామమని విశిష్ట అతిథులుగా పాల్గొని హాస్పిటల్ను ప్రారంభించిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, సీనియర్ టీడీపీ నాయకులు అనగాని శివప్రసాద్లు నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. బాపట్ల జిల్లా మండల కేంద్రమైన నిజాంపట్నంలో బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగల ఇందిరా కాంప్లెక్స్ లోని దివి హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం రాజకీయ ప్రముఖులు, వైద్య ప్రముఖుల సమక్షంలో ఆహ్లాదభరితంగా కొనసాగింది. డాక్టర్ ఉదయ భాస్కర్ చందు, డాక్టర్ కె అర్చనారెడ్డి సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన దివి హాస్పిటల్ ను సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు మోపిదేవి వెంకటరమణారావు, సీనియర్ టీడీపీ నాయకులు అనగాని శివప్రసాద్, నిజాంపట్నం ఎంపీపీ మోపిదేవి వెంకటహరినాథ్ బాబులు విశిష్ట అతిథులుగా పాల్గొని దివి హాస్పిటల్ ను ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత వాసులకు దివి హాస్పిటల్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావాలన్న ఆకాంక్షను అతిథులు వ్యక్తం చేశారు. హాస్పిటల్ నిర్వాహకులు, సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ ఉదయ భాస్కర్ చంద్ర మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా తెనాలి ప్రాంతంలో దివి హాస్పిటల్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న తమ వైద్యశాల ద్వారా గ్రామీణ ప్రాంతాల వరకు కూడా నాణ్యతా ప్రమాణాలతో కూడిన వైద్య సేవలు అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని తెలిపారు. నూతన ప్రారంభ సందర్భంగా తమ వైద్యశాలలో ఉమెన్స్ డేను పురస్కరించుకుని మార్చి-ఏప్రిల్ మాసాలలో సర్జరీ సేవలను 20,000 రూపాయలకే అందించనున్నట్లు తెలిపారు. అది కూడా భారం అనుకుంటున్న వారికి తెనాలిలో తమ దివి హాస్పిటల్ నందు ఆరోగ్యశ్రీ సేవల ద్వారా సర్జరీలకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె అర్చనారెడ్డి ద్వారా స్త్రీల సంబంధమైన అనేక అనారోగ్య సమస్యలకు నమ్మకమైన వైద్యాన్ని ఎల్లవెల్లా అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ప్రసూతి వైద్య సేవల్లో సాధారణ కాన్పులు చేయడానికి అధిక ప్రాధాన్యతను ఇస్తామని తెలిపారు. నిజాంపట్నం పరిసర గ్రామాల ప్రజలు దివి హాస్పిటల్ నందు లభించే నాణ్యమైన వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు. అందరికీ ఆరోగ్యం దిశగా అందుబాటులోకి దివి హాస్పిటల్ అనే నినాదంతో తమ సేవలు కొనసాగిస్తామన్నారు. వైద్యశాల ప్రారంభ కార్యక్రమంలో జెడ్పీటీసీ నర్రా సుబ్బయ్య, గ్రామ సర్పంచి కట్టె పోలేరమ్మ, తోటకూడ సబ్బారావు, యు వెంకటేశ్వరరావు, ఎంపీటీసీలు కట్టలక్ష్మి, పి నాజర్ కన్నా, టి రత్నకుమారి, బి పద్మావతి, లంకా శ్రీనివాస్, ఎం శ్రీనివాస్, పి వాసుదేవ, వైద్య నిపుణుల బృందం, కమ్మెల హరీష్, మిథున్, వినిల్, పృథ్వీలత, ప్రియాంక, మధులత, యామిని, దివ్య, స్వప్న వీరితో పాటు తెనాలి పరిసర ప్రాంత దివి హాస్పిటల్ శ్రేయోభిలాషులు, కన్నగంటి మురళి, ఎంపీటీసీ అమ్మిశెట్టి గోపి, కుక్కల వాసు తదితరులు దివి హాస్పిటల్ ప్రారంభ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఉదయ భాస్కర్. గత 6 సంవత్సరాలుగా తెనాలిలో దివి హాస్పిటల్ రన్ చేస్తున్నాం విజయవంతంగా. ఈరోజు నిజాంపట్నంలో నూతనంగా మా బ్రాంచ్ స్టార్ట్ చేశాము. ఈ బ్రాంచ్ నందు ఫుల్ టైం జనరల్ ఫిజిషియన్ అందుబాటులో ఉంటారు. గైనకాలజీ సేవలు, అలాగే ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్లు అందరికీ అందుబాటు ధరల్లో ఇక్కడ ఫుల్ టైం అందుబాటులో ఉంటాయి. ఆ సేవలు ల్యాబ్ సౌకర్యం కూడా కలదు. ల్యాప్రోస్కోపిక్ ఆపరేషన్ అతి తక్కువ ధరలకి ప్రారంభోత్సవం సందర్భంగా, మహిళా దినోత్సవం సందర్భంగా ఈ 2 నెలలు అనగా మార్చి ఏప్రిల్ అతి తక్కువ ధరకి 20,000 రూపాయలకి అన్ని ఆపరేషన్లు చేస్తున్నాము. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అంటే రూరల్ ప్రాంతాల్లో మా సేవలు అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ఫెసిలిటీని స్టార్ట్ చేసాం. అంటే అందరికీ వైద్యం అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో, అందరికీ అందుబాటు ధరల్లో ఉండాలన్న ఆలోచనలో. అలాగే ఇక్కడ ఈ డబ్బులు కూడా పెట్టుకున్న వాళ్ళకి మాకు తెనాలి నందు ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ సేవ కలవు. అక్కడ ఆరోగ్యశ్రీ ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్ కూడా చేస్తున్నాం. ఇక్కడ ఫుల్ టైం జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు. అలాగే స్త్రీల వైద్య నిపుణులు, గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ మేడం డాక్టర్ అర్చనారెడ్డి గారు అందుబాటులో ఉంటారు. అలాగే నేను ల్యాప్రోస్కోపిక్ సర్జన్ని డాక్టర్ ఉదయ భాస్కర్ని నేను అందుబాటులో ఉంటాను. ఇక్కడ ఆపరేషన్ ఇక్కడ థియేటర్లోనే మన నిజాంపట్నం నందే ఆపరేషన్ చేస్తాం.
అది కోత ఆపరేషన్ అయినా కోత ఆపరేషన్ అయినా పేషెంట్ ఒక దీన్ని బట్టి చూసి ఇక్కడే సర్వీస్ అందిస్తాం. థ్యాంక్ యూ. తెనాలి రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను తెలుగు మహిళల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వదార్ హోం నందు అన్నదాన సేవలు నిర్వహించి తమ సౌహృదయతను చాటుకున్నారు. తెనాలి రామలింగేశ్వరపేటలోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఆహ్లాదకరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భర్తను కోల్పోయి ఒంటరి జీవితాన్ని గడుపుతూ వారు ఎంచుకున్న రంగంలో రాణిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న మహిళలను ప్రత్యేకంగా గుర్తించి సత్కరించారు. తొలుత మహిళా దినోత్సవం సందర్భంగా సీనియర్ తెలుగు మహిళ దేవినేని రమాదేవి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మహిళలు తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు మహిళా నాయకురాలు పరుచూరు రమ్య మీడియాతో మాట్లాడుతూ మహిళా దినోత్సవ ఆవశ్యకతను వివరించారు. గృహిణిగా జీవితకాలం విలువైన సేవలు అందించే మహిళలకు మహిళా దినోత్సవం ఒక ప్రత్యేక ఉత్సవం అని అన్నారు. తెలుగు మహిళలు ఆదర్శంగా జీవిస్తూ పార్టీ వికాసం కోసం విలువైన సేవలు అందించాలని అన్నారు. అనంతరం అంగళకుదురు వద్ద గల స్వదార్ హోంలో అన్నదాన సేవలు నిర్వహించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేవినేని రమాదేవి, గుమ్మడి భావన, కొండా రమాదేవి, మహిళా కౌన్సిలర్లు దివ్య అనిత, బోయిపాటి అరుణ, పార్టీలోని వివిధ పదవుల బాధ్యులు, మహిళా సభ్యులు పాల్గొన్నారు. నాకు 4 పెన్షన్ వస్తుంది. నాకు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే చిన్నపిల్లప్పటి నుంచి నాకు చాలా ఇష్టం. రామారావు గారి సినిమాలు అనేది చాలా ఇష్టం. ముందుగా ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. తెనాలి తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో మహిళా దినోత్సవ కార్యక్రమం అనేది చేయడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ గారి ఆదేశానుసారం ప్రతి మహిళ కూడా ఉన్నత స్థాయిలో ఉండాలి. ప్రతి మహిళ కూడా ప్రతి ఒక్కళ్ళకి ఆదర్శం. హౌస్ వైఫ్స్ కూడా కనీసం ఒక్కరోజు కూడా సెలవు లేకుండా పనిచేస్తూ ఉంటారు మహిళల్లో. అంటే అంత ఆదర్శంగా మహిళలు ఉంటారు. జెంట్స్ అయినా కూడా ఒకరోజు రెస్ట్ తీసుకుంటారేమో కానీ మహిళలు అనేవాళ్ళు రెస్ట్ లేకుండా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మహిళా దినోత్సవం ఇంత గ్రాండ్గా చేసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈరోజు తెనాలి తెలుగుదేశం పార్టీలో ఆఫీస్లో ప్రతి ఒక్క మహిళలు ఎవరైతే ఒంటరిగా ఉంటూ భర్త లేకుండా ఎవరైతే వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారో వాళ్ళందరికీ కూడా మేము ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో సన్మానం చేయడం అనేది జరిగింది. ప్రతి ఒక్క మహిళకి మేము చెప్తున్నది ఒకటే, మీరు 10 మందికి ఆదర్శంగా ఉండండి, ప్రతి మహిళని ప్రోత్సహించండి, ప్రతి మహిళ ముందుకు అడుగు వేసేలాగా మనం నిలబడాలి అని చెప్పేసి మరొకసారి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెనాలి కాన్స్టిట్యున్సీ తెలుగు మహిళలందరం కలిపి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. శానిటరీ వర్కర్స్కి, ఒంటరి మహిళలకి చిన్నపాటి సన్మానం చేసి సదార్ హౌస్లో అన్నదానం చేయడం జరిగిందండి. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆదేశాలతోటి ఇవాళ తెలుగు మహిళలందరం కలిపి ఎంతో ఉత్సాహ సంతోషాలతోటి సదార్ హౌస్లో అన్నదానము కొంతమందిని సత్కరించుకోవడం జరిగింది. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని తెనాలి నియోజకవర్గం తెలుగు మహిళా సారథ్యంలో ఈరోజు ఎవరెవరైతే అంటే ప్రతి ఒక్క మహిళ కూడాను అందరికీ ఇన్స్పిరేషనల్గానే ఉంటుంది. ఎక్కడ ఒక్కటే పోరాడి తన కుటుంబ కలహాల నేపథ్యంలో కానివ్వండి, తనకున్న సమస్యల వల్ల కానివ్వండి, పోరాడి ముందుండి విజయం సాధించిన ప్రతి ఒక్క మహిళకి కూడాను మేము ఈ రోజున ఎంతో కొంత మా తరపున వాళ్ళకి సత్కరించుకోవాలనుకొని ఇవాళ శానిటరీ వర్కర్స్ కానివ్వండి, మున్సిపాలిటీలో చేసే వర్కర్స్ కానివ్వండి, ఎవరైనా సరే బయటికి వచ్చి నిలదొక్కున్న ప్రతి మహిళకి ఈ రోజున మేము సన్మానించుకోవడం జరిగింది. అలాగే సదార్ హోంలో మనకి ఇక్కడ అంగళకుదురు శివారులో ఉన్న ఈ హోంలో కూడా ఇవాళ భోజన సదుపాయాలు కల్పించి ఇవాళ మా తెలుగుదేశం పార్టీ తెనాలి నియోజకవర్గంలో ఉన్న ఈ మహిళా సారథ్యంలో ఈరోజు జరిపించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడాను వాళ్ళ లైఫ్లో ఒక పోరాట యోధులుగానే ఉండిపోతారు మహిళలు అనేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ కార్యక్రమాన్ని మేము చేస్తాము అనగానే ఇంకేమైనా చేయగలరా, నా తరపున ఏమైనా సహాయం కావాలా అంటూ కూడాను మా నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాకు ముందుండి ఆయన నడిపించడం జరిగింది. మేము ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేశాము అంటే మా పార్టీ సంబంధించిన నాయకులు కానివ్వండి, కోగంటి రోహిత్ గారు కానివ్వండి, మాకు చాలా సపోర్ట్ ఇచ్చి మా బాస్ కూడాను మాకు అంతా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ అందరికీ పేరున ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. క్లారా జెట్ అనే మహిళల కోసం మహిళా దినోత్సవం ఏర్పాటు చేయాలని చేసిన ప్రతిపాదన నేపథ్యంలోనే
అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పడిందని 1975లోనే ఐక్యరాజ్య సమితి గుర్తించిందని అప్పటి నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి ఏటా జరుపుకుంటున్నామని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు యూటీఎఫ్ టీచర్లకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలోని యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో శనివారం రాత్రి యూటీఎఫ్ టీచర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా పాల్గొని మహిళా దినోత్సవం ఆవిర్భావ ఆవశ్యకతను వివరించారు. మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నా కొన్ని అంశాలలో వివక్షకు గురవుతున్నారని, మార్పు రావాలని అన్నారు. చట్టసభల్లో 50% మహిళలకు ప్రాధాన్యత కల్పించాలని యూటీఎఫ్ టీచర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయ బాధ్యులు పాల్గొన్నారు. ఒక 116 సంవత్సరాల క్రితం న్యూయార్క్లో, కోపెన్హేగన్లో మహిళలకి హక్కులు ఉండాలి, ఓటు హక్కు ఉండాలి, శ్రామిక మహిళలకు హక్కులు ఉండాలని చెప్పి ఆ రోజు క్లారా జెట్కిన్ ఆవిడ మొట్టమొదటిసారిగా నినదించింది. కోపెన్హేగన్లో జరిగిన సమావేశంలో ఇక నుండి మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవంగా ఉండాలని ఆవిడ పిలిపించింది. ఐక్యరాజ్య సమితి కూడా 1975లో మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం. ఆ రోజుతో పోల్చినప్పుడు ఈరోజు మహిళలు అనేక రంగాల్లో పురోగమించారు, చదువుకుంటున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, రాష్ట్రపతులయ్యారు, ప్రధానమంత్రులయ్యారు. ఇది సంతోషకరమైనటువంటి అంశం. కానీ అదే సమయంలో ఆర్థిక పరమైన, సామాజిక పరమైన, రాజకీయ పరమైన హక్కులు, జెండర్ ఈక్వాలిటీలో ఇంకా వెనుకబాటుతనం ఉంది. మహిళలు వెనుకబడే ఉన్నారు. అందుకని ఆ జెండర్ ఈక్వాలిటీ కూడా సాధించాలి, రాజకీయ హక్కులు సాధించాలి. చట్టసభల్లో కూడా మహిళలకి కనీసం సగం సీట్లు ఉండాలని న్యాయ నిపుణులు, రాజకీయ నిపుణులు కోరుతున్నారు. అందుకని ఈరోజు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెనాలి యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో మహిళా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో వచ్చారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ గుంటూరు జిల్లా మహిళా విభాగం తరపు నుంచి మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాము. ఈరోజు ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి గివ్ టు గెయిన్ అనే పిలుపునిచ్చింది. అంటే మహిళలు సాధికారత చేయడానికి సహకరించండి అని. మరి అనేక చట్టాలు ఉన్నా కూడా సమాన పనికి సమాన వేతనం, మహిళ లింగ వివక్షత ఉండకూడదు అనే చట్టాలు సవరణ ఉన్నా కూడా అది ఆచరణలో, కార్యాచరణలో అవ్వటం లేదనేది మేము భావిస్తూ ఉన్నాము. ఇటీవల జరిగిన ఆయిషా కేసులో కూడా సామాన్యులకు న్యాయం అందటం లేదు అనేది మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఒక ఆందోళనకరమైన విషయం. అలాగే గంజాయికి వ్యతిరేకంగా కూడా యూటీఎఫ్గా మేము ఉద్యమాన్ని చేపట్టాము. పాఠశాలల్లో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు కూడా మేము పిలుపునిస్తుంది ఏంటంటే, పాఠశాలలో అదనంగా 1 గంట పని చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకు ఇవ్వడం, అలాగే ఎన్రోల్మెంట్ అనేది పెంచుకోవడం, దీని మీద పనిచేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇవాళ అందరూ విచ్చేసిన అందరికీ మా తెనాలి ప్రాంతీయ శాఖల ఆధ్వర్యంలో మీ అందరికీ అభినందనలు తెలుపుతూ చిన్న క్లారిటీ, రేపు 17వ తేదీ మనకి ఇక్కడ నిరహార దీక్ష ఉంటుంది యూటీఎఫ్గా. మనం విజయవాడలో రణభేరి కార్యక్రమం చేసే గుంటూరు, తర్వాత 2.0 విజయవాడ, ఇక 3.0కి వెళ్తున్నాం. ఈసారి తాడో పేడో తేల్చుకోవాలి. మనం పిఆర్సీ ఇస్తారా, గద్దె దిగుతారా అని మళ్ళీ గత ప్రభుత్వాన్ని చేసినట్టు చేయాల్సిన పరిస్థితి వచ్చిద్దా, లేదా మంచితనంగా వాళ్ళే ముందు ఇస్తారా? ఏదో ఏప్రిల్లో మనం గడువు పెట్టాం. ఏప్రిల్ 28న మనకు 3.0 విజయ చలో సెక్రటరియట్ ఉంటుంది. కాబట్టి మీరందరూ దాంట్లో భాగస్వాములు కావాలి. ఈసారి తాడో పేడో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వంతో. కాబట్టి మీరంతా సంసిద్ధులు అయి ఉండాలి. రేపు మనకి ఇక్కడ తెనాల్లో 17వ తేదీ, తర్వాత జిల్లా లెవెల్లో కూడా ఉంటాయి. తర్వాత మీకు తెలియజేస్తాం. ఎక్కువ మంది వచ్చారు కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకమని, కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవడంతో పాటు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మహిళా సాధికారత దిశగా కూటమి ప్రభుత్వం మహిళలకు ఎన్నో అవకాశాలు కల్పిస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక చినరావూరు సత్యనారాయణ పార్కు ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెనాలి పురపాలక సంఘం మెప్మా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీదేవి వ్యాఖ్యతగా వ్యవహరించిన కార్యక్రమంలో మెప్మా విభాగం ద్వారా కుట్టు శిక్షణ తరగతుల్లో శిక్షణ పొందిన మహిళలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. వార్డు కౌన్సిలర్ మానసరెడ్డి మాట్లాడుతూ
మారుతున్న సమాజానికి అనుగుణంగా మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారని, అదే సమయంలో ఎదురయ్యే అవాంతరాలను అధిగమించే విషయంలో మహిళలకు ఓర్పు నేర్పు అవసరమని అన్నారు. మహిళా వికాసం నాడు నేడు అంశాలను ప్రస్తావిస్తూ తమ ప్రసంగాన్ని కొనసాగించారు. పంతులు నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మహిళా సాధికారత దిశగా కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని వివరించారు. తెనాలి పట్టణంలోని కొత్తపేటలో గల మహిళా మండలి భవనాన్ని దాతృత్వంలో పురపాలక సంఘానికి అప్పగించిన దాతల ఆలోచనకు అనుగుణంగా మెప్మా విభాగం ద్వారా ఆ భవనంలోని మహిళా ప్రయోజన కార్యక్రమాలు చేపడుతున్న తీరును వివరించారు. 4 నెలల వ్యవధిలోనే 720 మంది కుట్టు శిక్షణలో రాణించడం అభినందనీయమన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులను పరిశీలించి కుట్టు శిక్షణ పొందిన మహిళల్లో 100 మందికి కుట్లు మిషన్లు ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మున్సిపల్ కమిషనర్ జయరామ అప్పలనాయుడు పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళలకు వివిధ క్రీడలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ విజయ్ గౌరి, సిఎంఎంజీ విజయ్ కుమారి, ఎం సుమిత్ర, విజయ దుర్గా, ఏ లక్ష్మి, ఉషారాణి, సిహెచ్ వరలక్ష్మి, ఎం దుర్గాదేవి తదితర మహిళలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరఫున, మా అందరి తరఫున మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరు సంక్షేమ కార్యక్రమంలో మీరు చూశారు ఏ విధంగా మనం తల్లికి వందనం లేదా ఈరోజు ఉచిత బస్సు పథకం కింద మీ అందరికీ కూడా స్త్రీ శక్తి అనే కార్యక్రమం చేస్తున్నాం. పెన్షన్ల విషయంలో ముందుగా మహిళలకు ఇద్దామని ఏ విధంగా మేము మహిళలను ఆదుకుంటున్నాం. మహిళలు పురుషుల కన్నా బాగా పనిచేస్తున్నారనే మాట నిలబెట్టుకునే విధంగా సమాజంలో తీసుకొచ్చిన గొప్ప ఆలోచన మీ అందరిలోనూ ఉంది. నేను ఎవరిని తక్కువ చేయడం లేదు, కానీ మా వంతు మేము కూడా కష్టపడమని కాదు, కష్టపడే దాంట్లో మేము అందించగలిగే ఆ సపోర్ట్ సిస్టమ్ మన బిడ్డలకి, మన తల్లిదండ్రులకి ఉపయోగపడే విధంగా అందరినీ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత ఇంట్లో ఉన్న మన స్త్రీకే. ఇంకా బాగా చదువుకోవాలి మన పిల్లలైన ఆలోచన ఎక్కువగా మీకే ఉంటుంది తల్లులుగా. అది చాలా జాగ్రత్తగా మీరు ఆ విధంగా పట్టుకుని తీసుకొస్తున్నారు కాబట్టి భారతదేశం ఈరోజు ఆ స్థానంలోకి ఎదగలిగాం. మనం ప్రపంచంలో 3వ స్థానానికి వచ్చే పరిస్థితి ఈ రోజున భారతదేశానికి వచ్చిందంటే వాళ్ళంతా కూడా ఈ విధంగా చేశారు. దాన్ని దయచేసి మీరు రాజకీయంగా కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఎంపీటీసీలు కానివ్వండి, కౌన్సిలర్లు కానివ్వండి, స్థానిక సంస్థల్లో పంచాయతీల వ్యవస్థలో కానివ్వండి, మీకు ఒక పాత్ర ఉంది, మీకు ఒక భాగస్వాములు అయ్యే అవకాశం ఉంది. దాన్ని మీరు నిలబెట్టుకోవాలి. ఈరోజు మనం ప్రభుత్వ పాఠశాలలో చూస్తున్నాం, మన ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా మన సౌకర్యాలు కల్పించడానికి ఏ విధంగా టాయిలెట్స్ విషయంలో కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ విషయంలో కానివ్వండి, మొన్న కొత్తగా అద్భుతంగా మన రోటరీ వాళ్ళతోటి సహకారంతో మనం హెచ్పివి యాక్ట్ వ్యాక్సిన్ కూడా తీసుకొచ్చాం మనం. ఎందుకంటే ఎక్కువగా ఆడపిల్లలకు వస్తుందనే భావనతోటి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా, వాళ్ళకి వైద్య సమస్యలు ఉండకూడదు, ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఇప్పుడు ఈ రోజున భారతదేశం మొత్తం అందరికీ కూడా దాదాపు 20 కోట్ల మందికి ఈ వ్యాక్సిన్ ఇవ్వాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్ణయించింది. అద్భుతంగా ఉచితంగా మన వాళ్ళందరికీ కూడా కొత్త భవనం మనం నిర్మాణం చేయబోతున్నాం మున్సిపాలిటీలో. ఈ పాత బిల్డింగ్ మనం తీసేసి కొత్త బిల్డింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరంలో పనులన్నీ ప్రారంభించుకుని వేగవంతంగా ముందుకు తీసుకెళ్తాం. అందులో నేను కమిషనర్ గారికి కోరుతున్నాను, మెప్మా కోసం 2 షాపులు ప్రత్యేకంగా కేటాయించండి. ఎవరైతే కష్టపడి పాపం సరుకులు తయారు చేసుకుంటున్నారో తినుబండారాలు కానివ్వండి, లేదా కుట్టు మెషిన్తో వాళ్ళు నేర్చుకున్న విద్యతోటి మంచి ప్రోడక్ట్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా డిస్ప్లే చేసి అక్కడ కమర్షియల్గా వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటట్టు మీరు ఒక 2 షాప్స్ ప్లాన్ చేసి మన మెప్మా మహిళలందరికీ కూడా మన తెనాలి నియోజకవర్గంలో వాళ్ళకి అవకాశం కొత్త బిల్డింగ్లో ఇచ్చేటట్టు మీరు ఏర్పాటు చేయమని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఒక 100 మందికి ఉచితంగా మనం కుట్టు మిషన్లు ఇచ్చేటట్టు మనం తెనాలి మున్సిపాలిటీ నుంచి ఏర్పాటు చేద్దాం డెఫినెట్గా. ఇది మిమ్మల్ని ప్రోత్సహించడం కోసం. ఇప్పుడు కూడా ప్రభుత్వం తరపు నుండి మహిళలకు సంబంధించినటువంటి అనేక రకాల సాధికారత పథకాలు ఉన్నాయి. సార్ యొక్క ఆధ్వర్యంలో వాటికి బియాండ్గా అంటే మున్సిపల్ జనరల్ ఫండ్స్ నుంచి కూడా మహిళలకు సాధికారతకు సంబంధించి ఈ కోర్సెస్తో పాటు అడిషనల్ సపోర్ట్ ఇవ్వడానికి కూడా మనం రెడీగా సార్ డైరెక్షన్లో ఉన్నాము. రెండవది డిమాండ్ సర్వే ప్రకారం కూడా ఒక బ్యూటీషియన్స్ని కూడా ట్రైనింగ్ చేసే సెకండ్ ఫేజ్ అనేది 110 మంది ఇచ్చున్నారు సార్. అక్కడ మహిళా శక్తి భవన్లోనే ఏర్పాటు చేస్తాం సార్. మీ యొక్క ఇంట్రెస్ట్ పైన మహిళా శక్తి భవన్ కూడా ఈరోజు మనకు ఒక ఐకానిక్గా కూడా ఏర్పడింది. దాన్ని ఇంకా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ సెంటరే కాకుండా ఒక 2 కంప్యూటర్స్ ఏర్పాటు చేసి 2 బాగా వెల్ నాలెడ్జ్ ఉన్నటువంటి మహిళల్ని అక్కడ పెట్టి ఒక ఏవైనా ఒక అప్లికేషన్ మనం అప్లోడ్ చేసుకోవడానికో డౌన్లోడ్ చేసుకోవడానికో ఒక ఈ సేవా సెంటర్లా గతంలో ఉండేటువంటి ఈ సేవా సెంటర్లా కూడా దాన్ని ఒక జాబ్ ఆపర్చునిటీ సెంటర్లా కూడా డిజైన్ చేస్తాం యొక్క దీంతో. దానికి సంబంధించి ఏవైతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ లింకేజ్ కానీ సెంటర్ నుంచి వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌన్సిల్ యోజన అని చెప్పి కొన్ని సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి సార్. అట్లాగే అపోలో లాంటి పెద్ద హాస్పిటల్స్
తమరు ద్వారా ఒక ఏజెన్సీ వాళ్ళతో కూడా కాంటాక్ట్స్ తీసుకున్నాను సార్. ఎవరైతే మన దగ్గర నర్సీ ట్రైనింగ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద హాస్పిటల్స్లో అంటే చెన్నై మరియు విశాఖపట్నము అండ్ ముంబై బెంగళూరులో కల్చర్ స్టార్ట్ అయింది సార్. ఎవరైతే ప్యారలైజ్ అయినటువంటి పర్సన్స్ హాస్పిటల్ ఖర్చులు భరించలేరు కాబట్టి ఇంటికి తీసుకెళ్లి డిశ్చార్జ్ అయిన తర్వాత ఈ హాస్పిటల్ వాళ్ళే హోమ్ నర్సింగ్ అనేటువంటితో స్టార్ట్ చేస్తున్నారు సార్. దానికి సంబంధించి ఇక్కడ పెద్ద నగరాలకి మన రూరల్ నుంచి ఈ నర్సింగ్ ట్రైనింగ్ అయ్యే ఆడపిల్లలను పంపించి ఇబ్బంది పడతారు కాబట్టి ఈ సంస్థలు ఆర్గనైజ్డ్గా తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి కూడా ఏర్పాటు చేస్తున్నారు సార్. అది కూడా తమరికి ఒక ఏజెన్సీ మేము ట్రాక్ చేస్తాం సార్. అట్లాగే నర్సింగ్ కాలేజెస్ 2-3 ఉన్నాయి, వాళ్ళతో కూడా మాట్లాడి ఇట్లాగ అన్ఎంప్లాయిడ్ ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళని ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అయితే మీ ద్వారా వెళ్తే ఇంకా కొంచెం భరోసా ఉంటుంది. ఒకసారి ఒక మాట తమరు చెప్తుంటే కూడా మనం కొంతమందికి కనీసం 10-20 మందికి కూడా మన ఎంప్లాయ్మెంట్ కలిగించే అవకాశం ఉంటుంది సార్. మతాలకు అతీతమైన మానవత్వాన్ని చాటుతూ సందర్భానుసారంగా సామాజిక సేవలకు తగు ప్రాధాన్యత ఇచ్చే 15వ వార్డు కౌన్సిలర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. స్థానిక గురువయ్య కాలనీ డొంక రోడ్లో గల జీసస్ క్రీస్తు ప్రార్థనా మందిరంలో ఆదివారం 15వ వార్డు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, మాతృమూర్తి సౌజనమ్మ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని పేద మహిళలు 100 మందికి చీరలు, భోజనం బాక్సులు పంపిణీ చేశారు. కోటేశ్వరరావు సేవా సంస్కృతిని చర్చి పెద్దలు ప్రశంసించి దుస్సాలతో సత్కరించారు. కోటేశ్వరరావు మాట్లాడుతూ మనకున్న దాంట్లో సమాజం పట్ల బాధ్యతగా తోటివారి ప్రయోజనం కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సాయం చేయడం అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు కోటేశ్వరరావు దంపతులతో పాటు గుంటూరు గోపి దంపతులు, మాతంశెట్టి కొండయ్య, మాతంశెట్టి గోపాలరావు, కేశంశెట్టి శంకర్రావు, వడ్లమూడి చంద్రశేఖర్, 34వ వార్డు కౌన్సిలర్ పేరం సంజీవ్ రెడ్డి, ఆలపాటి సుధీర్, కేతంశెట్టి బాజీ, బాబీ, అశోక్, రాజేష్, రాము, పనిబాబు, నరేంద్ర, పొట్లూరు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు గుంటూరు కోటేశ్వరరావు గారు మా సంఘాన్ని ప్రేమించి వాళ్ళ తల్లిగారు సరోజనమ్మ గారు ప్రభురాజ్యమునకు చేర్చబడి సంవత్సర కాలమైన సందర్భంలో మరి మా యొక్క మందిరంలో మరి ఒక 50 మందికి చీరలు, భోజనాలు, అలాగే చిన్నపిల్లలకి అందరికీ ఆహారం ఏర్పాటు చేశారు. అంతేకాదు మా సంఘాన్ని ప్రతి సంవత్సరం ఏదో ఒక సహాయం, క్రిస్మస్కి మరి కేక్ కానీ, జనవరికి కేక్ కానీ, అలాగే మందిరం కడుతున్నప్పుడు ఆర్థిక సహాయం ఎంతో చేశారు. మరి ఇలాంటి కార్యక్రమాలు వారు ఇంకెన్నో చేయాలని, మరి దేవుని రాజ్యం చేర్చబడిన సరోజనమ్మ గారి ఆత్మకు శాంతి దయచేయాలని, మరి కోటేశ్వర గారి కుటుంబానికి ప్రభుత్వం సదాకాలం ఉండి దేవుడు వారికి సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. మా అమ్మగారు 8 మార్చి 25 చనిపోయినారు. మార్చి మళ్ళీ 8వ తారీఖు 26కి సంవత్సరం అయింది. దాని సందర్భంగా మా అమ్మగారు ఈ చర్చికి వస్తూ ఉండేది గతంలో. అందుకని నేను ఈ చర్చిలో మా అక్క చెల్లెళ్ళైన అందరికి కూడా బట్టలు, చీర, జాకెట్టు, భోజనం పంపిణీ చేస్తడం జరుగుతుంది. మా అమ్మగారికి ప్రార్థన చేయించుకొని పాస్టర్ గారి చేత ఆమె ఆత్మ శాంతి కలగాలని, ఆ భగవంతుడు ఆ ప్రభు చల్లగా చూడాలని మేము ఈ కార్యక్రమం ఈ చర్చిలో పెట్టుకుంటాము పాస్టర్ గారు అని అంటే తప్పకుండా చేయండి అని పాస్టర్ గారు చెబుతాం జరిగింది. ఇవాళ 50 మందికి చీరల పంపిణీ, 80 మంది 90 మంది ఉన్నారు భోజనం పంపిణీ. ఈ 2 కూడా మా అమ్మగారు పేరు మీదుగా శాతం జరుగుతుంది. మిమ్మల్ని ఇక్కడ పెట్టుకొని ఇచ్చినందుకు ఈ చర్చికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మహిళలు అన్ని రంగాల్లో రాణించే విధంగా కూటమి ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని మహిళా లోకం అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ తెనాలిలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో అన్నారు. తెనాలి క్యాంపు కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం జనసేన పార్టీ వీర మహిళతో సమావేశమైన తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు సామాజిక నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. విద్య, రాజకీయాలు, వ్యాపారం, సేవారంగం వంటి అన్ని విభాగాల్లోనూ మహిళలు ముందుండి తమ ప్రతిభను చాటుతూ మరింత ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెనాలి వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ ఝాన్సీతో పాటు పలువురు మహిళలు తమ అభిప్రాయాలను మనోహర్తో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అది మర్చిపోరు, జనసేన పార్టీ ఎప్పుడు కూడా మర్చిపోయి మీరు చేసిన కార్యక్రమం. మీరే కాదు, మీ కుటుంబంలో కూడా మీరు అందరినీ కూడా ఆ విధమైన ప్రోత్సాహం చేసి ముందుండి నడపని ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా మార్చారు మీరు పార్టీకి. అవునా? వాస్తవమే కదా. చాలామంది మీరు అటు ఇటు ఉన్నా కూడా మీరు అందరినీ ప్రోత్సహించి లేదు కళ్యాణ్ గారి కోసం చేయాలి, పార్టీ కోసం చేయాలని మీరు
చాలా మనస్ఫూర్తిగా చేయగలిగారు. సో ఈ కార్యక్రమం ద్వారా నేను కోరేది ఏంటంటే కొంచెం మీరు టైం కేటాయించుకొని ఇంకో 3 రోజులే ఉంది కాబట్టి ఇంతవరకు మీరు కొంచెం ఫోకస్ చేసి జాగ్రత్తలు మీరు తీసుకెళ్ళగలిగితే తప్పని చేయగలుగుతాం. ఎక్కువగా ఇంకో విషయం కూడా ప్రస్తావించాలి. రెన్యువల్స్ కొంచెం వెనకలో ఉన్నాం మనం. కొత్త సభ్యత్వం పెరిగింది, అది చాలా మంచి సంకేతం. కానీ ముందు రెన్యువల్స్ పూర్తి చేసేసుకుంటే మీరు న్యూ మెంబర్షిప్ మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. అంటే లాస్ట్ 3-4 డేస్ మీరు న్యూ మెంబర్షిప్ మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. సో రెన్యువల్స్ దాదాపు 49-50% వచ్చేసింది. అయితే రెన్యువల్స్ మీద పెరిగిపోతే మనకి ఇంకా ఇబ్బంది ఉండదు. కొత్త సభ్యత్వం కోసం మీరు లాస్ట్ 2 days 3 days కేటాయించుకుంటే ఎక్కువగా చేయగలుగుతారు. సో ఆ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు వచ్చే అనుభవం జనరల్గా మనకి ఎప్పుడూ రాదు. అనుకుంటాం మనం చాలా రాజకీయాల్లో ఏముంది అని అనుకుంటాం, కానీ ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగినప్పుడు ఆ బాధ ఏందో మనకు తెలుస్తుంది. ఎంత కష్టమైన పనం మనకు తెలుస్తుంది. ఎందుకు మనతో నడిచిన వాళ్ళు మనకి ఓటు వేయడం లేదు అనేది మనం ప్రశ్నించుకున్నప్పుడు దాని వెనక చాలా ఉంటుందనేది ఒక భావన. అందుకని అంటాను నేను, పార్టీ నిర్మాణం అనేది చాలా కష్టమైన పని. సిద్ధాంతాలు కూడా ఆ విధంగానే మంచి నాయకత్వం ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఆ స్ఫూర్తి నుంచి మనల్ని ముందుకు తీసుకొచ్చారు. లేకపోతే ఇది సాధారణమైన విషయం కాదు, అంత దూరం మనం ప్రయాణం చేయగలిగామంటే. సో మీరందరూ కూడా మరొకసారి మనం కోరుకునేది చక్కటి కార్యక్రమాలు చేద్దాం. ఏప్రిల్ నుంచి వార్డుల్లో కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం కూడా రెండు కూడా మనం పండుగ తర్వాత ప్రభుత్వం నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అందరు బాగా చేస్తున్నాము. ఇంకా సార్కి ఇంకా కొంచెం ముందుకు పంపిద్దాం సార్ని కదా, ఎందుకంటే మనకు కూడా బాగుంటుంది అన్ని చోట్ల. జనసేన అనేది మనకు కూడా ఒక పట్టు అనేది ఉంటుంది అని నా భావన. నేను అలాగే మా ఊర్లో అయితే మా ఇద్దరి మీద నమ్మకంతో అసలు ముసలి వాళ్ళు కూడా వచ్చి పాపం ఇప్పుడు కూడా వచ్చారు. వస్తే ఇలా మేము వెళ్తున్నాం జనసేన పార్టీ కంటే మన ఇంట్లో ఇచ్చి వెళ్ళారమ్మా. ఆ నమ్మకం ఒకటి ఉంచుకుంటే చాలమ్మా. మనం చేసేది కరెక్ట్గా చెప్పటం కానీ కరెక్ట్గా చేస్తే మన ఇంటికే వస్తున్నారు, వచ్చి చేయించుకుంటున్నారు సార్. అది మళ్ళీ నన్ను ఢిల్లీ పిలిచారు సార్. రాష్ట్రపతి గారు సార్ ఈసారి ఉమెన్స్ డే సందర్భంగా మళ్ళీ అక్కడికి రమ్మన్నారు. 10th వెళ్తున్నాం సార్. 11th అక్కడ ఆమెతోటి ఉంటుంది, 12th మళ్ళీ రిటర్న్ సార్. ఈ మాట చెప్దామని మీకు హ్యాపీ. అందరూ బాగా చేయండి. ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకోవాలి. ఇప్పుడు సార్ గెలుపు కారణం కృషి. కింద రజనీ గారు చెప్పినట్టు ఎక్కువగా కృషి చేసిన మేడం గారే, జన సైనికుల్లో కానీ వేరే మహిళల్లో కానీ. ఎందుకంటే ఈరోజు చెప్పుకోవాలి కాబట్టి మేడం గారి గురించి చెప్పుకోదలుచుకున్నాను నేను, సమయం కాబట్టి. కృషి సార్ గెలవటంలో ఆమె కృషి ఎంత ఉన్నదో ఈ సభ్యత్వాల విషయంలో కూడా ప్రతి యాక్టివ్ మెంబర్స్కి కూడా మనకు అంతే బాధ్యత ఉందని. తెనాలి టాప్ 1లో పిఠాపురం ఉంటే టాప్ 2లో మన తెనాలి నియోజకవర్గంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మహిళ అంటే శక్తికి మరో రూపమే మహిళగా ఒక మన ఆకారం కనిపిస్తుంది. మహిళలు ప్రతి ఒక్కటి వాళ్ళు ఎంచుకున్న రంగంలో ఎంతో సక్సెస్గా ముందుకు వెళ్తున్నారు. ముందుకు వెళ్ళడానికి కారణం వాళ్ళ ఇంట్లో భర్త అయినా సోదరుడు అయినా ఎవరైనా ఎవరైనా ఉండొచ్చు. అలాగే మనందరికీ తెనాలి నియోజకవర్గంలో మనకి అన్నలాగా తండ్రిలాగా అన్నిటికీ మనకి తోడుగా ఉండి నడిపిస్తున్న నాదెండ్ల మనోహర్ గారు అని నేను వాళ్ళ పక్కన ఉండి నడిపించే వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. మన వెనక ఉండి ఒక శక్తిగా మనతో ఉండి నడిపిస్తున్న వ్యక్తి మన మేడం గారు. ఆమె లేకపోతే మహిళలు ఇక్కడ ఇంత ఇంట్రెస్ట్గా, ఇంత ధైర్యంగా, ఇంత సంతోషంగా ప్రతి కార్యక్రమంలో పాల్గొనలేరండి. ఎందుకంటే మనం కూడా వెనక వార్డులో నియోజకవర్గంలో మనం కూడా ఎన్నో రకాలుగా మనల్ని అవమానిస్తున్నారు. ఎందుకంటే మనం ఎవరైనా ఏమి అనలేము. ఫస్ట్ మనకి సార్ ఏం నేర్పించారు? సంస్కారం నేర్పించారు. ఎవరికైనా గౌరవించే తత్వాన్ని నేర్పించారు. ఎవరినైనా పార్టీ పరంగా విమర్శించాలి ఇలాంటి మనకేం చెప్పలేదు. ఎప్పుడు కూడా ఎవరిని శత్రువుని కూడా గౌరవించమన్నారు, ప్రేమించమన్నారు. ఇదే మనం నేర్చుకున్నాము. నియోజకవర్గంలోని 41 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 35,42,465 విలువైన చెక్కులను ఆదివారం తెనాలి క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఇప్పటివరకు తెనాలి నియోజకవర్గంలో మొత్తం 524 మంది లబ్ధిదారులకు 5,41,63,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి సాయం అందజేసినట్లు తెలిపారు.
ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుందన్నారు. పేద వర్గాల ప్రజలకు భరోసా కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కూటమి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి 41 మందికి సుమారు 35,42,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ప్రతి సందర్భంలో ఇదే చెప్తాను, ఆపదలో ఉన్న కుటుంబాలకి వైద్య ఖర్చులకి ఇబ్బంది పడిన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఆలోచించి ఈ విధంగా ఒక శాసనసభ్యుడిగా మా అందరికీ కూడా మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా అండగా నిలబడే విధంగా మేము చేస్తున్న ఈ కార్యక్రమం చాలామందికి ఉపయోగపడుతుంది. కార్పొరేట్ హాస్పిటల్స్లో అక్కడ ఉన్న ఖర్చులు ఎవరూ కూడా మనం ఊహించలేని పరిస్థితిలో ప్రతిరోజు పెరిగిపోతూ ఉన్నాయి. ఆ తరుణంలో ఈ విధంగా మనం ఆదుకోవడం అనేది చాలామందికి ఒక వెసులుబాటుగా కల్పించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం. సో మన ప్రభుత్వం ఎప్పుడు కూడా కుటుంబానికి ధైర్యం నింపడమే కాకుండా వైద్య సేవలు ఎక్కడ కూడా తగ్గకుండా అందరినీ సమానంగా చూసుకునేటట్టు వాళ్ళకు కూడా సమాన అవకాశాలు కల్పించి మంచి వైద్యం అందే విధంగా ప్రాణాలు కాపాడుకునే విధంగా మనస్ఫూర్తిగా మేము అందరం కూడా తోడ్పడుతున్నాం. దీనికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మీ అందరికీ తెలుసు చాలా డాక్యుమెంటేషన్ చేయాలి, చాలా కాగితాలు బిల్స్ అన్నీ అప్లోడ్ చేసి సకాలంలో అందించగలిగితేనే ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం. ఇప్పటివరకు 524 మందికి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఒక శాసనసభ్యుడిగా తెనాలి నుంచి 524 మందికి గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి అందించడం జరిగింది. 5,41,63,000 రూపాయలు ఈ రోజు వరకు ఆర్థిక సహాయం ఈ 18-19 నెలల్లో అందరికీ కూడా ఆ విధంగా ఆదుకోగలిగాం. తెనాలి నియోజకవర్గం అందరూ కూడా నేను కోరుకుంటున్నాను, ఆ వివరాలు తెలుసుకుని మీరు మా కార్యాలయానికి వచ్చినప్పుడు తప్పకుండా మీకు ఆ విధమైన సహాయం అందించి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి తప్పకుండా మా వంతు మేము కృషి చేస్తాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా తెనాలి ఆర్టీసీ డిపో ఎంప్లాయీస్ యూనియన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మహిళా దినోత్సవ వేడుకలు డిపో ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ సూపరింటెండెంట్ అంబడి జనార్దన్ రావు పాల్గొన్నారు. డిపోలో పనిచేస్తున్న మహిళా కార్మికులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిపో అధ్యక్ష కార్యదర్శులు కె బాబు, ఎన్ సుధాకర్ రావు, సీనియర్ నాయకులు రాజేష్ ఖన్నా, టి ధనంజయారెడ్డి, వి రవిప్రసాద్, కె అశోక్ కుమార్, టి ఎల్లయ్య, కంట్రోలర్ పి సుబ్బారావులు, నూతనంగా ప్రమోషన్ పొందిన వి సునీత ఏడీసీని సాల్వాతో బొకేతో సత్కరించారు. పవిత్ర రంజాన్ మాసంలో మత సామరస్యాన్ని, పరస్పర సోదరభావాన్ని పెంపొందించే విధంగా సాయిబాబా మాస్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొనడం తమకెంతో ఆనందంగా ఉందని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి చిన్రావూరు 12వ వార్డు పరిధిలోని మసీద్ సెంటర్ నందు సాయిబాబా మాస్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ ఆత్మీయతగా పాల్గొని ఉపవాస దీక్షలు నిర్వహించిన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ అందరితో కలుపుకోలుగా ఉండే సాయిబాబా మాస్టర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. మిత్రులు, పెద్దలు అందరి శ్రేయోభిలాషి సాయిబాబా మాస్టర్ గారు ప్రత్యేకంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం రోజు మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరి పండుగ మన రంజాన్లో ప్రత్యేకంగా పండుగలు జరుపుకున్నప్పుడు అందరినీ కలుపుకొని పోయే విధంగా వాళ్ళు కూడా ఒక భాగస్వాములుగా ఉన్నాం అనే భావన కలగడానికి కోసం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా చక్కగా ఇఫ్తార్ విందు అనేది ఒక సాంప్రదాయబద్ధంగా తరతరాల నుంచి మన ప్రాంతాల్లో చేసుకుంటూ వస్తున్నాం. ఆ సాంప్రదాయాన్ని గౌరవించుకుంటూ తెనాల్లో ప్రత్యేకంగా మన ముస్లిం సోదరులు, వారి కుటుంబాలు సామరస్యంగా అందరితో ఈ కార్యక్రమాన్ని, ఈ పండుగ వాతావరణాన్ని రంజాన్ అప్పుడు అక్కడ ఉన్న ఈద్గాల్లో జరగాల్సిన కార్యక్రమాలు, మసీదులు జరగాల్సిన కార్యక్రమాలు, ఇఫ్తార్ విందులు అన్నీ మనం గౌరవించుకుంటూ ప్రత్యేకంగా మనం మతాలకు అతీతంగా అందరం కలిసికట్టుగా ఉండే భావన ప్రతి ఒక్కరిలో రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ దానికి ప్రత్యేకంగా ఈరోజు సాయిబాబా గారు ఇటువంటి విందు ఏర్పాటు చేయడం, ఈ ఇఫ్తార్ విందులో మేము అందరం కూడా పాల్గొన్నాం. చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రత్యేకంగా మదరసాలకి, ఈద్గాల అభివృద్ధి కోసం, ముస్లిం సోదరులు నివసిస్తున్న ప్రాంతంలో సీసీ రోడ్ల నిర్మాణం, సైడ్ కాలువల నిర్మాణం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి చేసుకునే విధంగా వేసవికాలంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటామని ప్రజలందరికీ మాట ఇచ్చాను. తప్పకుండా ఆ విధంగా నిలబెట్టుకుంటాం. సమాజంలో సగభాగమైన మహిళా హక్కుల కోసం కృషి చేసింది మహనీయుడు అంబేద్కర్ అయితే వాటి అమలుకు చిత్తశుద్ధితో పనిచేసింది స్వర్గీయ ఎన్టీ రామారావు అని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నియోజకవర్గ కేంద్రమైన వేమూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వేమూరు ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ దేశంలోని మహిళా సాధికారతకు డాక్వా సంఘాలు ఏర్పాటు చేసి మహిళల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతగానో కృషి చేశారన్నారు. అనంతరం డాక్వా మహిళలకు రుణాలు అందజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి డిపిఓ ప్రభాకర్ రావు, వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, టీడీపీ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, మైనేని మురళీకృష్ణ, తూనుకుంట్ల సాయిబాబా, తుమ్మా శివారెడ్డి, వివిధ శాఖల అధికారులు, అంగన్వాడీ డాక్వా కార్యకర్తలు పాల్గొన్నారు. ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తి స్త్రీ. రిటైర్మెంట్ లేదు, మీకు జీతభత్యాలు లేవు ఈ కార్యక్రమానికి. కానీ మీలో నిస్వార్థం అనేది ఉంది, త్యాగం ఉంది. త్యాగానికి మరో రూపు స్త్రీ అని చెప్పుకుంటారు. అభివృద్ధి చెందుతున్న దేశంలో, అభివృద్ధి చెందుతున్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరూ మహిళని పూర్తిగా గౌరవించాలి. పురుషుడు అనేవాడు సమానంగా హోదా ఇచ్చి గౌరవించి ముందుకు నడిపించడానికి చేయూతనందించాల్సిన బాధ్యత ప్రతి పురుషుడు కూడా మహిళని ప్రోత్సహించాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఈ భారతదేశం గురించి ఆలోచిస్తే సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళల గురించి మొట్టమొదటిగా ఆలోచన చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మహిళలకు అన్ని రంగాల్లో సమాన హక్కులు ఇవ్వాలని చెప్పి పార్లమెంట్ లో మొట్టమొదటిగా బిల్లు ప్రవేశపెట్టింది అంబేద్కర్ గారు. కానీ పార్లమెంట్ లో ఆ బిల్లు వీగిపోయింది, ఒప్పుకోరా. ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు, ఎంపీలు అందరూ కూడా పార్లమెంటు సాక్షిగా మహిళలకు హక్కులు ఇవ్వడానికి ఒప్పుకోరా. ఆయన రాజ్యాంగం ద్వారా పొందుపరిచినటువంటి హక్కులు అమలు కాకుండా వీళ్ళు అడ్డం పడుతున్నారని చెప్పి న్యాయశాఖ మంత్రి పదవికి తృణప్రాయంగా రాజీనామా చేసి బయటకు వచ్చాడు. మీ హక్కులు నెరవేర్చడానికి ఆ రోజు సహకరించలేదని ఆయనకున్న పదవికి త్యాగం చేసి రిజైన్ చేసి బయటకు వచ్చాడు ఆయన. ఆ రోజు మొదలైంది మహిళలకి హక్కులు కావాలనే ఆలోచన, పోరాటం అనేది భారతదేశంలో మొదలైంది. ఆ రోజు మళ్ళీ ఆ హక్కు ఆలోచన రూపంలో ముందుకొచ్చి అమలు కావడం మొదలైంది మాత్రం ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి అయినాక ఆస్తిలో సమాన హక్కు మొట్టమొదటిగా మహిళలకు తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా. రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చింది, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇచ్చింది ఎన్టీ రామారావు గారితో మొదలైంది. ఇవి యథార్థం. అంబేద్కర్ గారు ఆ రోజు చేయడానికి పూనుకొని చేయలేక బయటకు వచ్చినటువంటి సామాజిక బాధ్యతతో కూడుకున్నటువంటి ఈ కార్యక్రమం ఎన్టీ రామారావు గారితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైంది. ఆ తర్వాత ఆస్తిలో సమాన హక్కు, ఇతరత్ర రిజర్వేషన్లు ఇవ్వడంతో పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆర్థిక స్వావలంబన, మహిళ తన కాళ్ళ మీద ఆర్థికంగా నిలదొక్కగలిగితే కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, అన్ని రకాల్లో ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లగలదు, ఆ శక్తియుక్తులు మహిళకు ఉందని చెప్పి గుర్తించి ఆర్థికంగా మీ కాళ్ళ మీద మిమ్మల్ని నిలబెట్టడానికి మొట్టమొదట ప్రయత్నం చేసి ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఈ డ్వాక్రా సంఘాల సృష్టికర్తగా నిలబడినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నాను. ముఖ్యంగా మహిళలు అనేది ఒక శక్తితో పాటు వారు చేయాలనుకుంటే ఏదైనా చేయగలరు, సాధించగలరు అనేది మనందరం ఇప్పుడు నిరూపించి ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మనము ఈ రోజున వేదికలెక్కి మాట్లాడగలే శక్తి ఇచ్చింది రాష్ట్రంలో చంద్రబాబు గారు అయితే, మనకు ఇక్కడ మన ఆనందబాబు గారు ఎప్పుడు మనం వెన్నంటి ఉండి మహిళలను ప్రోత్సహిస్తూ ఉంటారు. వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ మహిళా దినోత్సవం మహిళలు సాధికారిత సాధించిన రోజే నిజమైన మన ఈ పండగకి అర్హత అనుకుంటాము. ఎందుకంటే సాధికారిత అనేది రాజకీయంగా కానీ, సమానత్వంలో, హక్కులు సాధించడంలో కానీ, అదేవిధంగా ముఖ్యంగా విద్యను అభ్యసించినట్లయితే మహిళలు ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈరోజు నేను మహిళా దినోత్సవం సందర్భంగా తెలియజేస్తున్నానంటే, మహిళలు అన్ని రంగాల్లోనూ సాధికారతను సాధించి అన్ని రంగాల్లోనూ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నారు. మన ప్రభుత్వం కూడా మనకు చేయూతనిచ్చి అనేక పథకాల ద్వారా మహిళలందరినీ కూడా ముందుకు వేస్తూ అన్ని రంగాల్లోనూ సమానత్వం కలిగిస్తూ లింగ వివక్షకి దూరపరిచి మహిళలందరూ చదువుకునే విధంగా ప్రోత్సహిస్తూ
తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ తనయులు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి ముఖ్య అతిథిగా విచ్చేసి మహిళా లోకానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెనాలి పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్వహించిన కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ తనయులు అన్నాబత్తుని సత్యనారాయణ చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కె యశోదా గఫూర్, పట్టణ అధ్యక్షురాలు కొంగ రాగమంజరి, జిల్లా నాయకులు షేక్ జకీరా, షేక్ ఇస్రాద్, తురగా శాంతికుమారి, సిద్ధాబత్తుని శాంతికుమారి, మన్నవ శాంతిశ్రీ, జయప్రద, వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి, మాజీ ఏపీపీ ఎలిజబెత్ రాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకుంటున్న ప్రతి ఒక్క మహిళకి మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ విషెస్ తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మా మాజీ శాసనసభ్యుడైనటువంటి శివన్న గారి పెద్ద కుమారుడైనటువంటి సత్యం గారికి ముఖ్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మా మహిళల తరపు నుంచి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని పేదల పెన్నిదిగా పేరుగాంచిన డాక్టర్ కలారి శ్రీదేవికి సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం వారు మహిళా శిరోమణి అవార్డుతో పురస్కరించడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు కమ్మెల్ రజని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ ఆధ్వర్యంలో తెనాలి పాండురంగపేటలోని కలారి ప్రసూతి ఆసుపత్రి నందు మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గత 3.5 దశాబ్దాలుగా తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత మహిళలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, గర్భిణీ స్త్రీల పట్ల అంకిత భావంతో వైద్య సేవలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న కలారి ప్రసూతి ఆసుపత్రి వ్యవస్థాపకురాలు డాక్టర్ కలారి శ్రీదేవికి ఆదర్శ మహిళా శిరోమణి పురస్కారాన్ని ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ కలారి శ్రీదేవి మాట్లాడుతూ వృత్తి పట్ల అంకిత భావంతో ఇంతకాలం వైద్య సేవలు అందించడం జరిగిందని, మహిళా దినోత్సవం సందర్భంగా తనను గుర్తించి సత్కరించిన సేవా కేంద్రం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా కేంద్రం సభ్యులు మాలేపాటి హేమ్కుమార్, షేక్ షఫీ, చందు కనకమాలక్ష్మి, గరికిపాటి కోటేశ్వరి, మారుతి శివపార్వతి, చలువాది ప్రియ, కళ్యాణి, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా గొప్ప దినం. యాక్చువల్లీ అందరు ఉమెన్స్కి రెస్పెక్ట్ ఇచ్చే రోజు. ఇవాళ నాకు ఈ అర్హత ఉందో లేదో తెలియదు, కానీ ఈ సన్మానం వల్ల ఇంకా కొంచెం నా బాధ్యత పెరుగుతుందని నాకు అనిపిస్తుంది. అదంతా నా గొప్పతనం కాదు, అందరు చూపించే ఆదరణ, అభిమానం వల్లే ఏదైనా సాధ్యం అవుతుంది. ఎప్పుడైతే మనం చేసే వృత్తిని దైవంగా భావించి మనం ముందుకు వెళ్తూ ఉంటామో, ప్రతి అడుగు మనం ముందుకు వెళ్తూ ఉంటామో, ఆ సందర్భంలోనే ఈ అభిమానం, ఆదరణ, ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ కూడా మన వెనకాల వస్తూనే ఉంటాయి. జీవితాంతం ఉండేది ఈ పేరు ప్రఖ్యాతులు మాత్రమే. ఇటువంటి పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నటువంటి కర్తవ్యంలో ఉన్నటువంటి ఎంతో మందిలో చాలా అరుదుగా మాత్రమే ఇటువంటి వారు మన కలారి శ్రీదేవి లాంటి వారు పెరుగుతుంటారు. అది మన తెనాలి పట్టణ వాసులకి, పరిసర ప్రాంత వాసులందరికీ కూడా మరో సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మాజీ కేంద్ర మంత్రి కొత్త రఘురామయ్య కాంస్య విగ్రహావిష్కరించిన మంత్రి నాదెండ్ల మనోహర్. గౌతంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఆలపాటి. తెనాలిలో సుపరిచితమైన దివి హాస్పిటల్ బ్రాంచ్ నిజాంపట్నంలో ప్రారంభించిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, సీనియర్ టీడీపీ నాయకులు అనగాహనలో ప్రసాద్. పలుచోట్ల అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.